రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్. ఈరోజు శ్రీరామ్ బయోసీడ్ కంపెనీ తరపున రైతు క్షేత్ర సందర్శన ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కుమార్ స్వామి, మాది మొన్రాయ్ గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా. నేను బయోసీడ్ 9766 వేసినాను. ఇక్కడ రైతు మాటల్లో 9766 కున్న లక్షణాలు ఏ విధంగా ఉంది రైతు మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడు వేసారన్న మొక్కజొన్న జనవరి 6వ తారీఖు వేసినాను. 9766 బయోసీడ్. ఓకే. కాదంటే ఇది ఒక తడి వెనక ముందనే తట్టుకునే గుణం దీనికి. గాలి వారం వచ్చిన స్ప్రింగ్ ఆకర్షణ ఉన్నది, దీనికి కింద పడే అవకాశం లేదు. ఓకే, స్ప్రింగ్ యాక్షన్ ఉంది, గాలి వచ్చిన తట్టుకునే గుణం ఉంది, చివరి వరకు గింజేస్తుంది. నీటి ఎద్దరిని కూడా లాస్ట్ తట్టుకుంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు రైతులుగా వచ్చి చూసారు కదా, రైతు ఏమంటున్నారు? కంకి ఎలా ఉంది అంటున్నారు? రైతులు అందరూ చాలా బాగుందని అంటున్నారు. వచ్చే సంవత్సరం మేము ఈ పంట వేస్తామని బయోసీడ్ 9766 వేస్తామని అంటున్నారు అని నాతో చెప్పడం జరిగింది. ఇంకా మెయిన్ గా 9766 వేశారు కదా, ఇందులో విల్టు తట్టుకునే గుణం ఉంది. మీ చేనులో ఇప్పుడు ఏమైనా నచ్చిందా? మొక్కజొన్నలో విల్ట్ అనేది రాదు, చేను పక్కకు పచ్చగా అవుపిస్తుంది. అది చూడండి, పచ్చదనంతో బాగుంది, కానీ ఎండు తెగులైతే రాదు. గింజ చివరి వరకు వస్తుంది చూడండి, బెండు సన్నగా ఉంటుంది. ఒకసారి మనం ఇలా ఎరిసి చూసినట్లయితే లోపల గింజలు బెండు, తెల్లటి బెండు ఉంటుంది. రెండు గింజలు కనుక మనం ఇలా టచ్ చేసినట్లయితే బెండు ఎంత సన్నగా ఉందనేది కూడా మీకు చూడవచ్చు. అది చివరి వరకు గింజ వస్తుంది. రబీలో 40 క్వింటాలు 43 క్వింటాల దాకా వచ్చే అవకాశం ఉన్నది. ఓకే. 9766 బయోసీడ్ రైతులందరూ దీన్ని చూసి అందరూ వేసుకోగలని కోరుచున్నాను. మేరా బయోసీడ్, మేరా విశ్వాస్.